హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కీమా. ఇట్స్ ఏ కంప్లీట్ వెజిటేరియన్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే. తప్పకుండా రెసిపీని అయితే ఒకసారి ట్రై చేసేయండి. డెఫినెట్లీ ఈ రెసిపీ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ అయిపోతుంది. అంత టేస్టీ డెలిషియస్గా ఉంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. రైస్, రోటీ, పరాటా, చపాతీ దేంట్లో కన్నా ది బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా చాలా బాగుంది. ఒక్కసారి అయితే రెసిపీని ట్రై చేయండి. కంప్లీట్ వెజిటేరియన్స్కి ది బెస్ట్ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ప్యూర్ నాన్ వెజిటేరియన్ అయినా సరే ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి. సేమ్ మీకు కీమా తింటున్న ఫీలింగ్ అయితే వస్తుంది. తక్కువ టైంలో ఈ రెసిపీని అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇలా మనం క్యాలీఫ్లవర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్కి ఉన్న ఆకులు మొత్తాన్ని తీసేసి సో వాటిని ఈజీగా అయితే సపరేట్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకోండి అన్నిటిని. ఈ క్యాలీఫ్లవర్ తోటి పచ్చడి కూడా చేస్తారు. చాలా బాగుంటుంది కదా క్యాలీఫ్లవర్ పికిల్ అనేది. మీలో ఎంతమందికి క్యాలీఫ్లవర్ పికిల్ అంటే ఇష్టం? ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు క్యాలీఫ్లవర్ అన్నిటిని సపరేట్ చేసుకున్నారు కదా, ఇలా కొంచెం వేడి వాటర్లో సాల్ట్ లేదా కల్లుప్పు అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి వాష్ అయితే చేసుకోండి. లేదా ఒక 5 మినిట్స్ పాటు ఆ వేడి వాటర్లో అనేది ఉంచేసేయండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఏదన్నా నీళ్ళు వాడేలాగా ఒక స్ట్రైనర్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని చాలా చిన్న చిన్న పీసెస్కి అయితే చాప్ చేసుకోండి. లేదా కట్టర్ ఉంటుంది కదా, కట్టర్లో అయితే వేసేసుకోండి. చాలా చిన్న చిన్న ముక్కలుగా వేయేలా చూసుకోండి. లేదా మిక్సీలో అయితే పట్టుకోండి. కొంచెం బరగ్గా అయితే మిక్సీ పట్టేసుకోండి. మరీ పేస్ట్గా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా బరగ్గా అయితే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సో పీసెస్ వచ్చేసి చాలా చిన్న చిన్నగా ఉండాలి. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 చిన్న సైజ్ ఆనియన్స్ని చిన్నగా అయితే చాప్ చేసుకోండి. అలానే ఈ బఠానీని 2-3 గంటల సేపు నానబెట్టుకోండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 2-3 పచ్చిమిర్చి, 3 పెద్ద సైజ్ టొమాటోలు. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే 2 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ అయితే వేసుకోండి. అది బాగా హీట్ అయిన తర్వాత 2 చెక్క, అలానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీరా, అలానే ఒక ఎండుమిర్చి, 4-5 మిరియాలు వీటన్నిటిని యాడ్ చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఆ తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోండి ఆయిల్లో. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని ఇప్పుడైతే యాడ్ చేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మాత్రమే టొమాటో ముక్కలు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టొమాటోస్ని 5-6 నిమిషాల పాటు బాగా మెత్తగా ఎంతవరకు అయితే మగ్గించేసుకోండి. మినిమం 5 to 6 మినిట్స్ అయితే బాగా మగ్గించుకోండి. ఇలా టొమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను చూపించేవన్నీ ఒక్కొక్కటిగా అయితే యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం. కారాన్ని మీ స్పైసీకి సరిపడినంత అయితే యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న అన్నిటిని మొత్తం కలిసేలా ఒకసారి అయితే కలిపేసుకోండి. 5 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. కారంకున్న పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే అది బాగా టొమాటో ముక్కలకు పట్టి కొంచెం గ్రేవీ అయ్యేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఇది మగ్గడానికి సుమారు ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇలా బాగా కర్రీ అనేది దగ్గర పడిన తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసిన ఈ వాటర్ అన్నిటిని బాగా బాయిల్ చేసుకోండి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. సో క్యాలీఫ్లవర్ ముక్కలు వచ్చేసి చాలా చిన్న చిన్నగా అయితే చాప్ చేసుకోండి. ఇలా బాగా చిన్నగా చాప్ చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బఠానీని కూడా యాడ్ చేసుకోండి. ఇలా రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా గరిటెతో అయితే కలిపేసుకోండి. అలానే వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. ఈ గరం మసాలా అనేది యాడ్ చేసిన తర్వాత ఇలా వాటర్ అనేది కొంచెం పైకి తేలుతుంది. ఇలా 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే క్యాలీఫ్లవర్, అలానే టొమాటో ముక్కలు, బఠానీ వీటన్ని బాగా మెత్తగా అనేది మగ్గిపోతాయి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కర్రీని బాగా ఉడికించుకోండి. ఇలా 15 నిమిషాలు బాగా కర్రీ ఉడికిన తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అడుగునెక్కడా పట్టకుండా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే కర్రీలో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయి
కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా అనేది అయిపోతుంది. అలానే హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ కర్రీలో. ఇలా కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి. సో ఈ రెసిపీ తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ కాంబినేషన్తో బాగా నచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. సో నాకైతే పరాటాలకైతే చాలా బాగా కాంబినేషన్ అనిపించిందండి. సో తప్పకుండా మీరు కూడా రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. క్యాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంతే టేస్టీగా ఉంది కర్రీ అనేది. ఇన్కేస్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో చూసారు కదా క్యాలీఫ్లవర్ కీమా కర్రీ. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసే రెసిపీ ఎలా వచ్చిందో, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి.